నీ సొంత ఆలోచన పట్టో, నువ్వు సొంత జ్ఞానం పట్టో, నువ్వు సొంత తెలివితేటలు పట్టి చేస్తే కనుక నష్టపోయేది నువ్వే. కానీ సమూయేలు ప్రవక్త చెప్పినట్లుగా ఇతను చేయకపోవటం వలన ఎంత నష్టపోయాడో చూడండి. కింద చదువుకుందాం సోదరు 13 కాడి నుంచి. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు సౌలనేక వ్యక్తి రాజుకి ఎవరు చెప్పారు? సౌలనేక మహారాజుకి 7 రోజులు ఆ గిలకాలో ఉండి ప్రార్థన చేయమని చెప్పేసి అన్న మాట ఎవరు చెప్పారు? సమూయేలు ప్రవక్త చెప్పాడు కదా. కానీ సమూయేలు ప్రవక్త ఇక్కడ ఏమంటాడు సౌలుతోటి? దేవునికి స్తోత్రం. అందుకు సమూయేలు ఇట్లను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అన్నాడు. అంటే దేవుడు అతనితో మాట్లాడా, సమూయేలు ప్రవక్త మాట్లాడా? చెప్పరేంటండి? సమూయేలు ప్రవక్త మాట్లాడా లేకపోతే దేవుడు మాట్లాడాడు అతనితోటి? సమూయేలు ప్రవక్త మాట్లాడా. అంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడు? సేవకుడు ద్వారా మాట్లాడిస్తాడు దేవుడు. దాని స్తోత్రం. అది గమనించుకోక, అది కాలుకోక ఆనాడు కోరాహు, దాతాబు, అబ్రేములు మోషేకు తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు అర్థమవుతుందండి. బ్రతికుండగానే వారి పాతాలకు దిగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇతని జీవితం ఏమైందో చదువుకుందాం. కిందకి చదవమ్మా. అవివేక పని చేసితివి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండేను. చూసారండి, సౌలును అభిషేకించుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాజుగా పెట్టుకున్న తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో అతను అభిషేకించాడు తెలుసండి? ఏ ఉద్దేశంతో దేవుడు ఏ ఉద్దేశంతో అతను రాజ్యాన్ని ఇచ్చాడు తెలుసండి? సౌలు యొక్క జీవిత కాలం అంటే సదాకాలము. అంటే సౌలు తర్వాత తన బిడ్డలు, సదాకాలము కూడా ఆయన ఆశీర్వాదము నీకు మరి అనుగ్రహించాలని చెప్పేసి దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు. కానీ చదువు. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసుగల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. గట్టిగా చప్పట్లు కొట్టి తిరిగిపోతాం. ధనిషోత్ర. చూసారండి, ఇక్కడ గమనించండి. సదాకాలము కూడా సౌలు మీద ఆశీర్వాదం ఉంచాలని చెప్పి దేవుడు అతన్ని అభిషేకించుకుంటే ఇతను చేసిన అవివేక పనిని బట్టి ఏం కోల్పోయాడు? ఇప్పుడు సకంలోనే అతని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన యొక్క అధికారాన్ని కోల్పోయాడు, సమస్తమును కోల్పోయి ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడిగా మారిపోయాడు అతను. ఎందుకు అంటే ఒకటే గ్రహించుకోండి, మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది ఎలా మాట్లాడతాడంటే ఆలోచించండి. స్వయంగా ఆయన వచ్చి మనతో మాట్లాడడం, దేవుని సేవకుడు ద్వారా మాట్లాడతాడు. ధనిషోత్తుడా, హల్లెలూయా. అర్థమవుతుందంటే ఒకటే గ్రహించుకోండి. ఒక మాట చెప్పేసి వాక్యం ముగించేస్తాను. ఏంటి తెలుసండి, ఇది ఎప్పుడైనా సరే నీవు ఒక ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండాలంటే కనుక మొట్టమొదటిగా హీన స్థితిలో నుంచి బయటికి రావాలి. నువ్వు అంటే హీన స్థితిలో నుంచి రావాలంటే ఒకటి గ్రహించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు యెహోషువ మోషేకి ఏం చేసేవాడంట? పరిచర్య చేసేవాడంట. మోషేకి పరిచర్య చేసేవాడంట. అయితే మోషేకి పరిచర్య చేస్తూ చివరికి వచ్చేటప్పటికి యెహోషువ ఎలా మారాడు తెలుసండి? యెహోవాకి మార్చబడ్డాడు. గట్టిగా జల్దలిషోత్తుగా. మీకు అర్థమవుతుందా? మోషేకి పరిచర్య చేస్తూ ఎలా మార్చబడ్డాడు? దేవునికి సేవకుడిగా మార్చబడ్డాడు. అంటే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దేవునికి దీవుని పొందుకోవాలన్నా, దేవుని అభిషేకం నీకు రావాలన్నా, అర్థమవుతుందండి. దేవుని సేవకురాలుగా నువ్వు ఉండాలన్నా మొట్టమొదటిగా నీ యొక్క ఎదుట ఉన్న సేవకుడికి నమ్మకంగా ఉండాలి. నువ్వు ఏ పని సరే, ఏ మాట అయినా సరే నువ్వు లోబడుతున్నప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ధనిషోత్తుడా, ముందుగా దేవుని యొక్క ఆలోచించండి. దేవుని సేవకుడిగా యెహోషువ ఎదగలేదు. ప్రారంభంలో దేవుని సేవకుడికి ఎదగలేదు యెహోషువ. ముందు అర్థమవుతుందండి, దేవుని సేవకుడికి పరిచర్య చేశాడు. అలా పరిచర్య చేస్తూ అర్థమవుతుంది. అతను చివరికి వచ్చేటప్పటికి యెహోవా సేవకుడిగా మార్చబడ్డాడు. ధనిషోత్తుడా, అది నువ్వు తెలుసుకోవాల్సింది. నువ్వు
మొట్టమొదటిగా దేవునికి సేవకుడు నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటకు నువ్వు లోబడి ఉండాలి ధనిష్యుత్తుగా. ఎందుకంటే యేసుప్రభు శిష్యులు 70 మంది. ఆ 70 మంది శిష్యుల్లో యేసుప్రభు చెప్పున ఏ శరీరం కోసం ఏ రక్తం కోసం విన్న తర్వాత ఆ 70 మంది శిష్యుల్లో 58 మందికి వెనక్కి వెళ్ళిపోయారు. అబద్ధం పెట్టుకుని ఇతను యేసపు కుమారుడు కదా, మరియ కుమారుడు కదా, ఇతను శరీరం తిని ఈయన యొక్క రక్తం తినమంటున్నాడేంటి, ఈయన శరీరము తినమంటున్నాడేంటి, ఈయన రక్తం తాగమంటున్నాడేంటి, ఇతను మాట వింటున్నామని చెప్పేసి ప్రతి మాట ఇలా చెప్తున్నాడేంటి, ఆయన శరీరం ఎలా తింటామో ఆయన రక్తం ఎలా తాగుతామని చెప్పేసి ఆ మాట విషయంలో అబద్ధం పెట్టుకుని 70 మంది శిష్యులు 58 మందికి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతుందో తెలుసండి? అయ్యా మీరు కూడా అలాగే అనుకుంటున్నారా అని చెప్పేసి అంటే అప్పుడు దాంట్లో పేతురు గారు మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66వ వచనం చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడును ఆయన వెంబడింపలేదు. చూసారండి, ఇక్కడ యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. విన్నారా? యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. మీరు నిత్యజీవం పొందుకోవాలంటే, మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, మీకు పాప క్షమాపణ అనేది అనుగ్రహించబడాలంటే ఇదిగో నా శరీరం తినండి. విన్నారా తల్లి? నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని చెప్పేసి అన్నాడు. నా శరీరం తిని రక్తం తాగమని చెప్పేసి యేసు ప్రభు చెప్తుండంటే ఆ 70 మంది శిష్యుల్లో 58 మండుగురు ఆ మాటలు అభ్యర్థాలు పెట్టేసుకుని కోపాలు పెట్టేసుకుని యేసు ప్రభు విడిచిపెట్టేసి ఇంకెన్నడూ కూడా ఆలోచించండి ఆయన వైపు తిరగకుండా ఎన్న కూడా రాకుండా వాళ్ళు వెళ్ళిపోయారట. ఇంకెన్నడూ కూడా రాలేదంట యేసు ప్రభు దగ్గరికి. ఆయన మాటలు యందు అభ్యర్థాలు పెట్టుకుని, అవును దేవుని యొక్క మాటల విషయంలో అభ్యర్థాలు పెట్టుకుని కోపాలు పెట్టుకుంటే కనుక నువ్వు దేవుని రాజ్యంలో ఎన్నడూ కూడా ప్రవేశించలేవు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కనుక దేవుని యొక్క మాట నువ్వు విని ఆ మాట యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన అనేది నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన మాటల విషయంలో అభ్యర్థాలు పెట్టుకున్నా, ఆయన మాటల విషయంలో కోపాలు పెట్టుకున్నా కానీ దేవుని రాజ్యంలో ఏమాత్రం కూడా నువ్వు అర్థమవుతుందండి. కేవలం సంఘంలోకి విశ్వాసకుండా వచ్చేమో తప్ప సంఘములో ఏదో సభ్యురాలుగా ఏదో పేరుకి మాత్రమే ఉన్న వ్యక్తిగా ఉండొచ్చేమో తప్ప పరలోక రాజ్యంలో స్థానం మాత్రం ఉండదు. ఆ పరలోక రాజ్యంలో స్థానం ఉండాలంటే కనుక ఆయన ఏదైతే చెప్తున్నాడో అది చెప్పినట్లుగా చేయాలి. అది కఠినమైనా సరే, అది కఠినంగా ఉండొచ్చు. కొన్ని విషయాలు మాటలో నీ మనసును గాయపరిచే రీతిలో ఉండొచ్చు. నీ మాటలు నీ యొక్క మనసుని బాధ పెట్టే రీతిలో ఉండొచ్చు. బాధపడినా కానీ అర్థమవుతుందండి, దేవుని మాటని ఆలోచించండి, జరిపించటంలో చాలా ఆశీర్వాదం ఉంది. లేక పుట్టాడు అబ్రహాముకి కుమారుడు. ఏమన్నాడు? నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడుని నాకు బలిగా అర్పించమన్నాడు. అది గాయపరిచినట్టు కదా అబ్రహాముని? చెప్పరేంటండి? గాయపరిచినట్టు కదా? ఇచ్చినట్లుగా ఇచ్చేసుకుని మళ్ళీ ఇచ్చేయమంటున్నాడు. అది గాయపరిచినట్టు కదా? ఎంత గాయపడ్డాడంటావు అబ్రహాము గారు? తేను సూత్ర ఉంది కదా. ఎంత సంపాదించుకున్నా పొద్దున వెళ్ళిపోయి సాయంకాలం దాకా సంపాదించుకొని కష్టపడి సంపాదించుకుంటే ఆయనకి 10వ భాగం ఇవ్వాలా అన్న బాధ మీకు ఉంది కాబట్టి కదా కొంతమంది తేటలేదు. దేని సూత్ర అర్థమవుతుందండి. అననీయ సరిపడ అలా చేశారు. కొంత దాచుకున్నారు, కొంత పట్టుకొచ్చారు. ఏమయ్యారు వాళ్ళు? చెప్పరేంటండి ధనిష్యూత్ర? కొన్ని విషయాలు కఠినంగా ఉంటాయి మాటలు. అందరూ తెచ్చినప్పుడు అననీయ సరిపడ ఎందుకు తేకపోవాలి? బాధ అన్నమాట. పాస్టర్ గారికి ఇది బాగా అలవాటైపోయింది. 10వ భాగం అర్థమవుతుంది. 10వ భాగం తేవటం వలన అర్థమవుతుందండి, నేను ఆశీర్వదించబడడం కాదు, నువ్వే ఆశీర్వదించబడతావు. ధనిష్యూత్ర అబ్రహాము అలా తెచ్చాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. గట్టిగా చెప్పలేడు ధనిష్యూత్ర. మీకు అర్థమవుతుందండి? గమనించండి వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపం చేసుకోండి. అయితే ఇక్కడ ఆలోచించండి, పేతురు గారు లెగిశారు. ఇక్కడ పేతురు గారు లెగిసి మాట్లాడుతున్న మాటని చదువుకుందాం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటల గలవాడవు. గట్టిగా చప్పట్లు కొట్టి దినమెంబడదాం. ధనిష్యూత్ర ఏమంటున్నాడు పేతురు గారు?
చెప్పాలి. మేమెక్కడికి వెళ్తాం ప్రభువా? మేమెక్కడికి వెళ్తాం? నీవు తప్ప మాకు ఇంకొకళ్ళు ఎవరునూ లేరు. నీవే మాకు దిక్కు. నీ మాటలు నిత్య జీవపు ఓటలవి. నిత్య జీవపు ఓటలు. ఆ నిత్య జీవపు ఓటలు కలిగిన యొక్క మాటలు విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మేము ఈ తీరు ఉంటామని చెప్పేసి 12 మంది యేసు ప్రభుని పట్టుకుని యేసు ప్రభు యొక్క మాటలకు లోబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథంలో వారు లెక్కించబడ్డారు. గట్టిగా చెప్పలని శుద్ధుడా. 50 మంది ఉన్నారా దీంట్లో? 70 మంది శిష్యుల్లో 50 మంది ఏమైపోయారు ఇప్పుడు? 70 మంది శిష్యులు ఎక్కడ ఉన్నారంటే మీరు అనగొచ్చు. సో చదువుకున్న అవసరం వస్తే లోకసువార్త 10వ అధ్యాయంలో ఉంటారు, 19వ అధ్యాయంలోనే 10వ అధ్యాయంలో ఉంటారు. మీకు అర్థమవుతుందండి? 70 మంది శిష్యులు ఉంటే ఆ 70 మందిని ఇద్దరు చెప్పున అభిషేకించి పంపించాడు. 40 శిష్యులు కూడా యేసుప్రభు. ఆ 70 మంది శిష్యులోనే అర్థమవుతుందండి 50 మందిగురు వెనక్కి వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? ఇప్పుడు కనబడుతున్నారు వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో కనబడట్లేదు. ఎందుకు? దేవుడు మాట విని ఆ మాట ప్రకారంగా వాళ్ళు చేయకపోవటం వలన. చెప్పండి ధనిష్యుద్ధుడా, చెప్పండి. బరి కన్న తండ్రికి ఇంత బాధ ఎందుకు? ఈ బాధ ఎందుకు ఉంటుంది? వ్యాధి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? తప్పిపోతే నష్టపోయేది నువ్వే, పాడైపోయేది నువ్వే. అర్థమవుతుంది. అందుకని దేవరాత్రులు కూడా కన్నీటి కార్చి ప్రార్థన చేస్తాడు దైవజనుడు. దేవరాత్రులు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడంటే ఎందుకు కారణం తెలుసండి? ఇది కారణం ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది దైవజనుడి మీద. అందుకని సమూయేలు ప్రవక్త అంటాడు, తల్లి సమూయేలు ప్రవక్త అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే కనుక దేవుని ఎదుట నేను పాపము చేసిన వాడిని అయితేనే అంటాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాను తెలుసండి? అర్థమవుతుందండి? నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కాబట్టి. మీ బాధలే నా బాధలు అనుకుంటాను, నీ కష్టమే నా కష్టం అనుకుంటాను. దైవజనులో నాకు ఫీలింగ్ అది. అర్థమవుతుందండి? వాళ్ళెవరు మనకెందుకులే, వాళ్ళు ఏ దేశం నుంచో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఏ గ్రామం నుంచి వచ్చో, ఏ కుటుంబం నుంచి వచ్చారో మనకెందుకు అన్నట్లుగా ఉండదు తండ్రి దైవజనుడి యొక్క భావము. అర్థమవుతుందండి? దైవజనుడు అర్థమవుతుంది. సంఘంలో ఎవరికైనా బాధ వచ్చితే కనుక తన బిడ్డలకు వచ్చినట్లుగానే ఫీల్ అవుతాడు. తనకు పుట్టిన బిడ్డలకి ఎలాగైతే బాధ వస్తున్నప్పుడు ఎంత బాధపడతాడో అలాగే బాధ అవుతాడు. అర్థమవుతుంది, ఫీల్ అవుతాడు, ప్రార్థన చేస్తాడు. ఈ రోజున దైవజనుడి యొక్క బాధ ఏంటో, వేదన ఏంటో తెలియక ఎంతోమంది దైవజనుడిని సునకంగా చూస్తారు, లోకుగా చూస్తారు, చాలా భయంకరంగా మాట్లాడుకుంటారు చాలామంది కూడా. డోంట్ కేర్. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా దైవజనుడు బాధపడేది లేదు. అర్థమవుతుందండి? ఎందుకంటే మనం చెప్పాను, అర్థమవుతుందండి? నింద ఆలోచించండి. శ్రమ తర్వాత నిరీక్షణ తర్వాత ఓర్పు తర్వాత ఆ సహనము కలుగునటం వలన ఈ నిరీక్షణ మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరచదన్నమాట. మీకు అర్థమవుతుందా? గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపం చేసుకోండి. ఈ రోజున దైవజనుడికి తిరుగుబాటు చేసిన వారు సౌలును చూసుకున్నాం, కోరాహు, తాతాబు, అబ్రామును చూసుకున్నాం, 250 మందిని చూసుకున్నాం. ఏమయ్యారు వాళ్ళు? పతనమైపోయారు, నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు యొక్క మాట విని ఆ మాటలే నిత్య జీవపు ఓటలు ప్రభా, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అని చెప్పేసి యేసు ప్రభు యొక్క మాటకి లోబడి ఆయన మాట ప్రకారంగా జీవించిన వారు ఆ 12 మంది అద్భుతండి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు జీవ గ్రంథంలో లెక్కించబడ్డారు. చూసారా? ఈరోజున దేవుని మాటలకు ఎంతమంది ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నారు. దైవజనుడికి పరిచయం చేయటి విషయాలు కావచ్చు, దైవజనుడు